చంద్రబాబుని చూసి నేర్చుకో, డబ్బులు పంచడం ఎస్. ఒక్కటే కాదు. మరోవైపు ఇకనైనా జగన్ నీ వ్యూహాన్ని అంటే నువ్వు ఏదైతే నడుస్తున్నావో ఆ నడవడిక మార్చుకోకపోతే పార్టీ క్లోజ్. అంటే ఇంతకంటే పెద్ద వ్యాఖ్య జగన్మోహన్ రెడ్డి చెవులకి ఇప్పటి వరకు వినిపించుండవు అసలు. దట్ ఈస్ ట్రూ. నేనేమి ఎస్ ఐ థింక్ నేను మాట్లాడాను. నో నో దెర్ ఈస్ అన్ ఎగ్జాజరేషన్ ఇన్ దట్ వన్. ఎందుకంటే నేను అతన్ని ఎప్పుడు కానీ ఐ థింక్ ఏకవచనంతో సంబోధించుంటాను కానీ ఎస్ దోస్ థింగ్స్ ఆర్ దేర్ ఈస్ అ విన్నర్ మీనింగ్ ఫర్ ఇట్. ఐ థింక్ ఎగ్జాక్ట్లీ అదే ఫ్రేజ్ మాట్లాడానా లేదా అనేది నాకు డౌట్. అఫ్ కోర్స్ మాట్లాడిండొచ్చు, అందులో తప్పేం లేదు. ఎస్, దట్ ఈస్ ద ట్రూత్. రాజకీయం అనేది సంక్షేమమే అభివృద్ధి అనేది రెండు. కానీ చేసి చెప్పుకోలేని తనం అనేది కూడా దాంట్లో ఉంది. నేను రంగరించి మాట్లాడాను. చేసిన దాన్ని పదే పదే చెప్పడం మన మీద మనమే బిల్డింగ్ పెంచుకోవడం అవుతుంది. వాళ్ళ జనాల ఎక్స్పెక్టేషన్స్ మనం ఒకవేళ మీట్ కానప్పుడు నువ్వు ప్రతిరోజు నేను ఇచ్చేసానంటే ఇంకా ఇయ్యి అంటారు. నువ్వు ఇన్ని ఇచ్చావు కదా నిన్న మొన్న, మాకు రేపు ఇంకేమన్నా ఇస్తాడేమో అనుకుంటారేమో అనేది నేను ఒక స్ఫురించేటట్టు చెప్పాను. ఏదైనా కానీ మనం ఏదంటే పదే పదే చెప్పడం కూడా అది పద్ధతి కాదని చెప్పాను నేను. అంటే అండ్ ఆల్సో రాజకీయం అంటే పట్టు విడుపులు ఉండాలి రాజకీయంలో కొంచెం. అంటే ఇప్పుడు నువ్వు ఒక 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 రాజకీయ నాయకులు ఒకవేళ నీ పార్టీలో ఏదైనా తప్పు చేస్తున్నారంటే నువ్వు అతన్ని మాట్లాడకుండానే నా దగ్గరికి రావద్దు పొమ్మనడము, లేకంటే ఏం జరిగింది అనే దాన్ని కూడా రివ్యూ చేసుకోకుండా పోవడము. లేదంటే అసలు రాజకీయం నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ ఏదో ఆశించి వస్తారో, లేకంటే నాకు ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ నాకు ఆల్ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, నేను ఒక కార్పొరేట్ వ్యవస్థను పెట్టుకున్నాను, ఒక ఎవడో బీహార్ వాడో లేకంటే ఒక యూపీ వాడో తమిళనాడు వాళ్ళని హైర్ చేసుకొని లేకంటే కర్ణాటక వాళ్ళని హైర్ చేసుకొని వాళ్ళకి భాష తెలీదు, దేశం పరిస్థితి తెలీదు, రాష్ట్రం పరిస్థితి తెలీదు, ఒక్క చదువుకున్న వాళ్ళు ఏదో వాళ్ళు ఏదైనా రోబో కాల్స్ని తీసుకొని సమాధానం రాసుకునే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ నువ్వు తీసుకొని చేసావంటే ఎస్, దట్ ఈస్ ద ట్రూత్. దట్స్ నాట్ రాజకీయం. నేను చెప్పిన చంద్రబాబు నాయుడు 75-76 సంవత్సరాలు అండి. ఆయనకి ఎన్నో బాధలు ఉన్నాయి. ఆయన ఒంటి నిండా ఏదో ఉంటుంది, నాకు తెలియదు, నేను మాట్లాడదలుచుకోలే. అన్ని బాధల్లో స్టాక్స్ వేసుకొని ఎర్రటి ఎండలో తిరిగాడు. ఇప్పుడు కాదు, గెలిచినప్పుడు తిరిగాడు, ఓడిపోయిన. మీకు విషయం తెలుసో లేదో అండి, రామారావు గారి దాంట్లోకి రావడానికి, ఆయన పార్టీలోకి రావడానికి 3 సంవత్సరాలు జగన్ గారి లాగానే కష్టపడ్డాడు. కర్షక పరిషత్ అని ఊరు గ్రామం తిరిగి ఆ కర్షక పరిషత్తులో ప్రతి ఒక్కరి నంబరు పేరు నోట్ చేసుకొని పైకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు. కాకపోతే అతనికి ఎప్పుడు కానీ ఆ రైతులకు మేలు చేయాలనేది ఎప్పుడు ఉండదు. ఆయన హీ బికేమ్ ఏ కార్పొరేట్ గాయ్. అందుకనే అతను ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని కర్షక పరిషత్ అనేది పెట్టి అతను ఏమీ సాధించలేకపోయినాడు దాంట్లో. కానీ హీ బికేమ్ ఏ కంప్యూటర్ గాయ్. అదే గెలుపోవటములు అతనికి ఫేమ్ తీసుకొచ్చింది, గెలుపోవటములు అదే డిసైడ్ చేసింది. జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. సంక్షేమం అనేది అంటే తన తండ్రి యొక్క ప్రజలకి ఏమి చేయాలో తండ్రి కంటే ఎక్కువ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు, చేశాడు కూడా. కానీ అదే పామై గరిచింది. ఎస్, ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు మిగిలిన మర్చిపోయినావో రాజకీయం చేయడం అంటే, పార్టీ సమీక్షలు, పార్టీ కార్యకర్తలు నిన్ను మోసిన వాళ్ళు 5 ఏళ్లుగా నీ కోసం ఎదురు చూసి అయినా కానీ వేశారండి ఓట్లు. ప్లస్ రెండోది కొన్ని అడమెన్సీ అంటే సలహాలు తీసుకోకపోవడం ఒకటి. ఎవరైనా క్యాబినెట్లో ఏదన్నా ఫలాన్ని చెప్పడానికి నీకు అవకాశమే ఇవ్వలేదు. ఐ థింక్ ఈ షట్ అంటే మామూలుగా